బీజేపీ నేతలను అన్ని చోట్ల అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రాజకారుల పరిపాలనను కేసీఆర్ సర్కార్ చూపిస్తుందన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని, రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ బడ్జెట్పై చర్చే లేదన్నారు. ఇక సిరిసిల్ల నుంచి పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇక 8 ఏళ్ల నుంచి పోడు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పోడు భూములపై సీఎం కేసీఆర్ కుంటి సాకులు చెబుతున్నారని విమర్శించారు. పోడులో సాగు చేసే పంట చేతికొచ్చే టైంలోనే ఫారెస్ట్ అధికారులను పంపిస్తారని అన్నారు. పోడు పట్టాలు ఇవ్వకపోతే ఫామ్ హౌస్ దున్నడం ఖాయమని అన్నారు. పోడు పట్టాలు ఇస్తా అంటే అడ్డుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. కేవలం కేంద్రం ఏం చేస్తలేదు. నువ్వేం చేస్తున్నావు చెప్పలేదు. ఫస్ట్ నువ్వు ఉద్ధరించింది ఏంది? నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేంది? అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు నెరవేర్చిన హామీలేంది? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు చర్చకు సిద్ధమా? రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనే మాట నోటకెళ్తలేదు. 2 సంవత్సరాలు కేవలం మోడీ అందించడమే. డిప్రెషన్ బాగా వయసు. ఇక జర్నలిస్టులు అంటే సీఎం కేసీఆర్ కు కనీస గౌరవం లేదన్నారు బండి సంజయ్. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. 8 ఏళ్లుగా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా దగా చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు రమ్మటే భయపడ్డాడు. వాళ్ళ మొత్తం బేస్మెంట్ దాకా లేపాడు. జర్నలిస్టులకు ఇల్లు ఆశకు పెట్టాడు. పాపం అపోసపోయేసాడు కూడా కదా. వాళ్ళ బేస్మెంట్ కానీ చిల్వకి ఆ పిల్లలకు ఆ రాళ్లు ఐరన్ స్టీల్ రాళ్లు ఉంటాయి కదా, ఐరన్ ఉంటాయి, మొత్తం చిల్వకి పీకినాయి. అవి ఇట్లా మూర్త కూల్చాయి. ఈడ జహీరాబాద్ లా నిజాంపేట 1400 మందికి నిజాంపేటలో జహీరాబాద్ లో నిజాంపేట ఆడ 1400 మంది జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చినావు? ఇవాళ అనేక సందర్భాలలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా డబ్బులు పెట్టుకునిస్తా అవి ఇస్తా ఎల్తిగాలే పని పోయేటప్పుడు జర్నలిస్టులు వీడియో పెట్టింది. పాపం ఒక జర్నలిస్ట్ నువ్వు అక్కడెక్కనో ఎయిమ్స్ లో పోయి ఒక వర్గపోల హస్తాలకు కాజు పిస్తా కాజులు అవన్నీ పెట్టి వాళ్ళని మంచి ఆసుకుంటేవి. జర్నలిస్టు మొత్తం బోయలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ను ఎవరాపారని ప్రశ్నించారు బండి సంజయ్. ఎన్నికలప్పుడే సీఎం కు హామీలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. గిరిజన బిడ్డలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస గౌరవం లేదన్నారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేసీఆర్ అవమానపరిచారన్నారు. బోయ వాల్మీకులకు సంబంధించి ప్రతిసారి మునుగోడు ఎన్నికలు వస్తే 8 సంవత్సరాలు ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడలే. 8 సంవత్సరాలు మతపరమైన రిజర్వేషన్ బిల్లుతోనే దానికి జోడించి ఢిల్లీ పంపిణీ. నేను 8 సంవత్సరాలు ముట్టుకుంటున్నాను. మేము మతపరమైన రిజర్వేషన్ కు భారతీయ జనతా పార్టీ పక్కా వ్యతిరేకం. డైరెక్ట్ మా రూట్ ఒకటే, స్టేట్ రూట్ మాది. అడ్డదారులు దొక్కే అలవాటు మాకు లేదు. నువ్వు అడ్డదారులు పోయే వ్యక్తి, నీ ప్రభుత్వమే అడ్డదారి ప్రభుత్వం. ఇది 8 సంవత్సరాలు మొత్తుకుంటే మళ్ళీ మునుగోడు ఎన్నికలు రాగానే అక్కడ ఎస్టీ ఓట్లు ఉన్నాయని చెప్పి ఢిల్లీ పంపుతున్నాం ఫైల్ అని చెప్పి పంపింది. 8 సంవత్సరాలు ఏం బీకినావు? ఏడబెట్టుకున్నావు ఫైలు. మళ్ళీ ఎన్నికలు వస్తాయని చెప్పి అసలు పెట్టి బోయ వాల్మీకులు ఎస్సీ జాబితాలో చెప్తాడు. నువ్వు ఎన్నికల సమయంలో కదా బోయ వాల్మీకులు ఎస్సీ జాబితాలో చేరుస్తా అని చెప్పి అన్నావు. 8 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు చేయలేదు? నేను ఆపిండు ఎవరు? బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తాను. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తాను. ఎందుకు చేస్తలేవు? ఆపిండోడు. మళ్ళీ నచ్చం లేక మళ్ళీ ఇవన్నీ చేస్తాడు. చేసేసి కేంద్రం ఏం చేస్తారట మళ్ళీ తెలుసు. రేపు మళ్ళీ అంటారు, రేపు 2 మళ్ళీ సాధిస్తారు. మేము పంపినాం, కేంద్రం చేస్తలేదు. 8 సంవత్సరాలు ఫైల్ అక్కడ పెట్టుకున్నాడు.